అందరికీ నమస్కారం. ఏం చెప్పడానికి వచ్చానంటే, ప్రతి ఒక్కడు పాలిటిక్స్ చేసి ఈ విషయాన్ని నన్ను ఎంత బ్యాడ్గా చేయాలనుకుంటున్నారంటే, వాళ్ళందరికీ నేను అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్, మీరు పక్క విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? శ్రీధర్కి నాకు జరిగిన విషయం ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఎందుకు మాట్లాడటం లేదు మీరు? శ్రీధర్కి నాకు జరిగింది కదా నేను కంప్లైంట్ ఇచ్చింది, అందుకు కదా నేను మీడియా ఎక్కింది. మీరెందుకు దాని గురించి మాట్లాడకుండా పక్క విషయాలన్నింటినీ ఏంటేంటో క్రియేట్ చేస్తారు, ఏంటేంటో చేయడానికి ట్రై చేస్తున్నారు? ఎందుకు? కొందరు అంటారు నేను అబ్స్కాండ్ అయిపోయాను, పరారీలో ఉన్నాను అనేసి. కానీ లెట్ మీ క్లారిఫై యూ వన్ థింగ్, నాకు ఉండేది ఒకటే ఒక సిమ్, అది కూడా ఆన్లోనే ఉంది. నా పేటిఎం ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా సరే ఒక్కటే సిమ్లో జరగాలి, అండ్ నేను కావాలనే ఆన్లో ఉంచుకున్నాను అంతే. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే, మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి. ఏంటేంటో ట్రై చేస్తున్నారు, ఎవడెవడికో డబ్బులు ఇచ్చి ఏంటేంటో ట్రై చేస్తున్నారు, అవన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ పడిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏంటయ్యా మీరు చేసేది? ఆ తాతంశెట్టి నాగేంద్ర గాడికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. ఎవరికయ్యా చేటు? మీకు, పవన్ కళ్యాణ్ గారికి చేటు. మీకు కూడా కాదు, నువ్వు ఒక